నడిపించి ఉన్నాడని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. ఎలా విరోధులని ప్రభు నీకు మిత్రులుగా చేయబోతూ ఉన్నాడు. గట్టిగా నీకు విరోధముగా లేచిన వారు నీ పక్షపు వారు అవబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత కోపంతో వస్తున్నాడు, ఎంత ద్వేషంతో వస్తున్నాడు, ఎంతగా ఏమండి చంపాలని వస్తున్నాడు అనుకున్న అన్న మీకు తెలుసు, మెడ మీద పడి ఏసావు. ఏమండి యాకోబును ముద్దులు పెట్టి కన్నీళ్లు పెట్టి ఎంతకాలం దూరం అయిపోయావా నా తమ్ముడా యాకోబా, రే ఎందుకురా నన్ను దూరంగా ఉన్నావు, ఎందుకురా ఎందుకురా ఎందుకురా, నేను లేనని నీకు గుర్తుకు రాలేదా, నేనున్నానని గుర్తుకు రాలేదా, ఎందుకురా నీకు ఇంతకాలం దూరంగా అని అమితమైన ప్రేమను కుమ్మరించాడండి. చేసిన ఎంత గొప్ప కార్యం, ప్రేమే చూపలేదండి, తన స్వాస్థ్యంలో కూడా భాగమిచ్చాడు ఏసావు. అతని స్వాస్థ్యం, అది తన తండ్రి స్వాస్థ్యం. అతను ఏళ్తున్నాడు అప్పుడు ఏసావు. ఇస్సాకు వృద్ధుడై ఉన్నాడు, అసలు ఆ భూభాగంలోకి అడుగు పెట్టనివ్వకూడదు. యాకోబు చేసిన మోసానికి వేషం వేసుకుని తండ్రి ఆశీర్వాదం అంతా తీసేసుకున్నాడు యాకోబు. ఎంతో కోపంతో రగులుతూ వస్తున్నాయా. ఏసావుకి ప్రేమే కాదు చూపింది, తనకి ఇవ్వబడిన స్వాస్థ్యంలో కూడా భాగం ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుడు అటువంటి కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నిన్ను నడిపించే విధానాన్ని బట్టి, ఏమండి ఆయన నడిపించే విధానాన్ని బట్టి ఆయన తప్ప వేరే దేవుడు లేడని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. యాకోబును నడిపించిన మార్గం మనం గమనిస్తే, యాకోబు నడిపించిన మార్గం చూస్తే మనం గమనిస్తే ఎంత గొప్ప కార్యం. ప్రేమే కాదు, ఆ అన్న ప్రేమ కుమ్మరించబడి ఈ స్వాస్థ్యంలో నాతో పాటు అటువంటి కారణాలు నిజమే నిజమే. లోకంలో ఏమంటే భక్తిహీనత పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది, నా 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 అనే మాటలు పెరిగిపోయాయి. నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నేను అనే మాటలు పెరిగిపోయి స్వార్థ పిరులై ఈరోజు ఆత్మీయతను కోల్పోతున్న వేళ నిన్ను నడిపించబోతున్నాడు దేవుడు. నిన్ను ఆత్మీయుడిగా నడిపించబోతున్నాడు. నిన్ను పరలోకం వైపు దేవుడు నడిపించబోతున్నాడు. అప్పుడు నువ్వు చెబుతావు. అవన్నీ జరిగిన తర్వాత ఈ మాట చెబుతున్నాడు యాకోబు ఏమని, ఎల్ ఎలోహి ఇజ్రాయేల్, ఎల్ ఎలోహి ఇజ్రాయేల్, ఇజ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు. ఎందుకుని అప్పటి వరకు తెలుసుకున్నాడు. అప్పుడు ఎందుకు తెలుసుకున్నాడు? తన అన్న మనస్సును మార్చాడు, తను పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. నీవు కూడా తెలుసుకోబోతున్నావు. అటువంటి నడిపింపులో దేవుడిని నడిపించును గాక.